ప్రతి ఏడాది ఉగాది రాగానే మనకు ఒక కొత్త పేరు వినిపిస్తుంది. విశ్వావసు, ప్రభవ, పరాభవ అని. అసలు ఈ పేర్లు ఎక్కడివి? ప్రతి సంవత్సరం ఈ పేరు ఎందుకు మారుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా సరిగ్గా 60 పేర్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఈ 60 పేర్ల వెనుక కన్నీరు పెట్టించే ఒక తల్లి వేదన ఉందని మీకు తెలుసా? మన పురాణాలు చెప్పిన ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మన సనాతన ధర్మం గొప్పతనం మీకే అర్థమవుతుంది. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. కాలం కంటికి కనిపించని ఒక అద్భుతం, చేతికి చిక్కని ఒక మహాసత్యం. విదేశాలలో సంవత్సరాలు మారితే కేవలం క్యాలెండర్లో ఒక సంఖ్య మాత్రమే మారుతుంది. 2024 వెళ్తుంది, 2025 వస్తుంది, ఆ తర్వాత 2026. వారి దృష్టిలో కాలం అంటే కేవలం కొన్ని అంకెలు మాత్రమే. 2026 వెళ్ళిపోతే మళ్ళీ రాదు. కానీ మన సనాతన హిందూ ధర్మంలో కాలం అనేది ఒక చక్రం. అందుకే దీన్ని కాలచక్రం అంటాం. మనం పుడతాం, పెరుగుతాం, మరణిస్తాం, మళ్ళీ పుడతాం. అలాగే కాలం కూడా 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. ప్రభవలో మొదలైన ప్రయాణం అక్షయతో ముగిసి మళ్ళీ ప్రభవతోనే మొదలవుతుంది. మరి మనకు ఎందుకు ఇలా సంవత్సరాలకు పేర్లు ఉన్నాయి? అవి కూడా ఖచ్చితంగా 60 పేర్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఎందుకు 50 కాదు, 100 కాదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం ఈ భూమిని దాటి పురాణ కాలంలోకి వెళ్ళాలి. సాక్షాత్తు నారద మహర్షి జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన మరియు అంతే విషాదకరమైన సంఘటనను మనం గుర్తు చేసుకుందాం. నారదుడు ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఆ విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ 3 లోకాల్లో స్వేచ్ఛగా విహరించే బ్రహ్మ మానస పుత్రుడు. ఆయనకు మించిన జ్ఞాని లేడు, ఆయనకు సాటి వచ్చే భక్తుడు లేడు. అఖండమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండే మహాయోగి నారద మహర్షి. కానీ ఎంతటి వారికైనా అహంకారం అనేది తెలియకుండానే వస్తుంది. నారదుడి మనసులో కూడా ఒక చిన్న గర్వం ప్రవేశించింది. ఈ సృష్టిలో కామక్రోధాలను జయించిన వాడిని నేనొక్కడినే. శ్రీమన్నారాయణుడికి నాకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు. నన్ను ఏ మాయ బంధించలేదు అని ఆయన తనలో తాను గర్వపడటం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. నారద మహర్షి విష్ణుమూర్తితో ఇలా అడిగాడు: స్వామి, మీరు జగన్నాటక సూత్రధారి అంటారు, మీ మాయతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు అంటారు. అసలు ఈ విష్ణుమాయ అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? నేను దాన్ని జయించగలనా అని ప్రశ్నించాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అనంతమైన విశ్వం దాగి ఉంది. నారద, మాయ గురించి మాటల్లో చెప్తే అర్థం కాదు, అనుభవించి తెలుసుకోవాలి అన్నాడు. అయితే ఒకరోజు స్వామివారు నారద మహర్షి ఇద్దరూ కలిసి విహారయాత్రకు బయలుదేరారు. ఎన్నో లోకాలు, ఎన్నో పర్వతాలు, ఎన్నో వనాలు దాటుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు భూలోకంలో కన్నుల పండువగా ఉన్న ఒక అత్యద్భుతమైన సరస్సు వారి కంటపడింది. వికసించిన కమలాలు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రదేశం ఒక స్వర్గంలా ఉంది. ఆ ప్రదేశాన్ని చూడగానే నారదుడికి ముచ్చటేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు చాలా అమాయకంగా నటిస్తూ, నారద, అదుగో ఆ సరస్సు చూశావా? ఎంత అందంగా ఉందో. ప్రయాణం చేసి నాకైతే చాలా అలసటగా ఉంది, కొంచెం దాహంగా కూడా ఉంది. నువ్వు కిందకి వెళ్ళి ఆ సరస్సులో స్నానం చేసి నా కోసం కొంచెం మంచినీరు తీసుకురాగలవా అని అడిగాడు. భగవంతుడు అడిగితే కాదంటాడా భక్తుడు? చిత్తం స్వామి అంటూ ఆ సరస్సులో స్నానం చేయడానికి నీటిలోకి దిగాడు నారదుడు. నీటిలో మునిగి మరుక్షణం తలపైకి ఎత్తాడు నారద మహర్షి. అంతే, తన శరీరాన్ని చూసుకొని తానే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నారదుడు ఆశ్చర్యకరంగా మహా అందమైన సౌందర్యవతి అయిన ఒక యువతిగా మారిపోయాడు. ఆ సరస్సు శ్రీ మహావిష్ణువు సృష్టించిన మాయా సరోవరం. నారదుడు ఆడదానిగా మారిపోగానే శ్రీహరి తన మాయతో నారదుడి గతాన్ని మొత్తం తుడిచేసి అదృశ్యమయ్యాడు. మెడలో పూలమాల, చేతిలో వీణ లేదు, నోటిలో హరినామం లేదు. గతం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, వైకుంఠం, శ్రీ మహావిష్ణువు, దాహం అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు ఆమె కేవలం ఒక అందమైన స్త్రీ. ఆమె పేరు నారది. నారదికి తాను ఎవరో, ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలియదు. అమాయకంగా ఆ సరస్సు గట్టున కూర్చొని విచారంగా దిక్కులు చూస్తోంది. సరిగ్గా అదే సమయానికి ఆ దేశాన్ని పాలిస్తున్న తాళధ్వజుడు అనే పరాక్రమవంతుడైన రాజు వేట కోసం అడవికి వచ్చి దారి తప్పి ఆ సరస్సు దగ్గరకు వచ్చాడు. గట్టు మీద అప్సరసలా కూర్చున్న నారదిని చూశాడు. తొలిచూపులోనే ఆమె అందానికి మోహితుడయ్యాడు. నారది దగ్గరకు వెళ్ళి ప్రేమగా మాట్లాడి ఆమె ఎవరూ లేని అనాథ అని తెలుసుకుని తన రాజ్యానికి తీసుకెళ్లి వైభవంగా వివాహం చేసుకున్నాడు. బ్రహ్మచారి అయిన నారదుడు ఇప్పుడు ఒక మహారాణి. వైరాగ్యంతో ఉండే నారద మహర్షి ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు.
నెలలు సంవత్సరాలు గడిచాయి. రాజు రాణి అత్యంత అన్యోన్యంగా సంసార జీవితం గడిపారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 60 మంది కుమారులు జన్మించారు. అవును, మనం చెప్పుకునే ప్రమాది, సర్వజిత్తు, పరాభవ, ఇలా 60 మంది బిడ్డలు. ఆమె కుమారులు పెరిగి పెద్దవారై వివాహాలు చేసుకుని రాజ్యభారం మోసే స్థాయికి వచ్చారు. నేను ఒక ఋషిని అనే సత్యం మరిచిపోయి పూర్తిగా సంసార సాగరంలో మునిగిపోయి నారది జీవితం ఆనందంగా సాగిపోతుంది. కానీ విష్ణుమాయ వలపనేది బంధించడానికి కాదు, బంధాల నుండి విముక్తి చేయడానికి. ఒకరోజు ఊహించని విపత్తు వచ్చిపడింది. పొరుగు దేశాల రాజులందరూ ఏకమై తాళధ్వజుడి రాజ్యం మీద దండెత్తారు. ఆ మహాయుద్ధంలో విధి వక్రించింది. శత్రువుల చేతిలో ముందుగా రాజు తాళధ్వజుడు వీరమరణం పొందాడు. తండ్రి మరణాన్ని చూసి ఆవేశంతో రగిలిపోయిన 60 మంది కుమారులు సింహాల శత్రువుల మీద పడ్డారు. కానీ శత్రువులు భారీ సంఖ్యలో ఉండటంతో ఆ 60 మంది కుమారులు ఒక్కొక్కరుగా నేలకొరిగారు. యుద్ధం ముగిసింది. అప్పటి వరకు కిలకిలలాడిన రాజ్యం వల్లకాడుగా మారి శవాల గుట్టలతో నిండిపోయింది. ఇప్పుడు ఆ యుద్ధభూమిలో మిగిలింది ఆ ఒక్క స్త్రీ మాత్రమే. తన 60 మంది బిడ్డల మృతదేహాలను చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. నా బిడ్డలారా, నన్ను వదిలి వెళ్ళిపోయారా? హేవలంబి, పరాభవ, లేవండిరా అంటూ ఒక్కో కొడుకు శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఒక కొడుకు చనిపోతేనే తట్టుకోలేని తల్లి మనసు 60 మంది కొడుకులు ఒకేసారి కళ్ళ ముందు శవాలై పడి ఉంటే ఎలా తట్టుకోగలదు? కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది నారది. ఆమె రోదనకు ఆకాశం కూడా మూగబోయింది. ఆ తల్లి శోకానికి ప్రకృతి కూడా కన్నీరు పెట్టింది. నా అనేవారు ఎవరూ లేక నారది అనాథగా మారి ఆ శవాల మధ్య ఏడుస్తూ కుప్పకూలిపోయింది. అప్పుడు ఆ యుద్ధభూమికి ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరెవరో కాదు, స్వయంగా శ్రీ మహావిష్ణువు. ఆ ముసలి బ్రాహ్మణుడు నారది దగ్గరకు వచ్చి ఎంతో సానుభూతిగా, అమ్మా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, శోకాన్ని దిగమింగు. నీ భర్తకు, నీ 60 మంది బిడ్డలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలి అంటే ముందుగా నువ్వు వెళ్ళి ఆ పక్కనే ఉన్న సరోవరంలో స్నానం చేసిరా. ఆ తరువాత వారికి అంత్యక్రియలు చేద్దామని ఓదార్చాడు. ఆమె ఏడుస్తూనే వెళ్ళి ఆ సరోవరంలోకి దిగింది. నీళ్లలో ఒక్కసారి మునిగి పైకి లేవగానే అద్భుతం జరిగింది. ఆమె శ్రీరూపం మాయమై మెడలో పూలమాల, చేతిలో వీణ, మళ్ళీ నారద మహర్షి రూపం వచ్చింది. నారదుడు బిత్తరపోయి చుట్టూ చూశాడు. అక్కడ యుద్ధం లేదు, శవాలు లేవు, రాజ్యం లేదు. ఎదురుగా చిరునవ్వుతో విష్ణుమూర్తి నిల్చొని ఉన్నాడు. ఏమైంది నారద? నీళ్లు తెమ్మని పంపిస్తే ఎంతసేపు అయ్యింది? నాకు దాహంగా ఉంది అన్నాడు విష్ణువు. నారద మహర్షికి గొంతు పెగలలేదు. ఇదంతా కలనా, నిజమా? అంతటి ఋషికే కళ్ళలో నీళ్లు తిరిగాయి. స్వామి, ఏమిటి మాయ? నాలోని అహంకారాన్ని అణచడానికి ఇంత కఠినమైన పరీక్ష పెట్టాలా? వైరాగ్యంతో ఉన్న నన్ను సంసార కూపంలోకి నెట్టావు. 60 మంది బిడ్డలను ఇచ్చి నా కళ్ళ ముందే మరణించేలా చేశావా? ఎంత మాయా సృష్టి అయినా నేను ఒక తల్లిగా ఆ 60 మంది పిల్లలకు జన్మనిచ్చాను కదా స్వామి. నా కడుపున పుట్టిన 60 మంది బిడ్డలు ఈరోజు అనాథలుగా మట్టిలో కలిసిపోయారు. వారిని నేను మర్చిపోలేకున్నాను. నా బిడ్డలకు శాశ్వతమైన కీర్తిని ప్రసాదించి వాళ్ళు ఎప్పటికీ బతికే ఉండేలా వరం ఇవ్వు తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడిని ఓదార్చుతూ ప్రేమగా ఇలా అన్నాడు. నారద, సృష్టిలో మాయకు అతీతులు ఎవరూ లేరు అని నీకు అర్థం కావడానికే ఈ లీల చేశాను. ఒక తల్లిగా నువ్వు పడే బాధను నేను అర్థం చేసుకోగలను. నీ 60 మంది బిడ్డలకు నేను అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను. ఈ రోజు నుండి కాలచక్రంలో సంవత్సరాలకు సంఖ్యలు పోయి నీ 60 మంది బిడ్డల పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. నీ మొదటి కొడుకు ప్రభావ పేరుతో మొదటి సంవత్సరం మొదలై నీ ఆఖరి కొడుకు అక్షయతో ఈ చక్రం ముగుస్తుంది. ఈ 60 సంవత్సరాలు ఒక చక్రంలా పూర్తి కాగానే మళ్ళీ మొదటి నుండి నీ కుమారుల పేర్లతోనే కాలం నడుస్తుంది. సృష్టి ఉన్నంత వరకు ఈ భూలోకంలో మానవులందరూ నీ 60 మంది కుమారుల పేర్లతోనే కాలాన్ని గణిస్తారు. ఉగాది పండుగ నాడు నీ బిడ్డల పేర్లను తలుచుకుంటారు అని వరం ఇచ్చాడు. అదండి విషయం. ఆ రోజు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం వలనే నేటికి మనం మన తెలుగు సంవత్సరాలకు ఆ 60 పేర్లనే వాడుతున్నాం. అయితే ఇందులో ఎంత గొప్ప అర్థం దాగి ఉందో గమనించారా? నారద మహర్షికి కలిగిన కష్టసుఖాలే కాలం. ఒక సంవత్సరంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, సంతోషం వస్తుంది. మరో సంవత్సరంలో కష్టాలు వస్తాయి, కరువు వస్తుంది. ఇదంతా భగవంతుని మాయ. ఈ కాలచక్రంలో సుఖం దుఃఖం అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. అయితే మిత్రులారా, ఒక చిన్న ప్రశ్న. నారదుడికి 60 మంది కొడుకులే ఎందుకు పుట్టారు? 40 లేదా 90 ఎందుకు కాదు? హిందూ ధర్మం అంటే కేవలం కథలు, పురాణాలు మాత్రమే కాదు కదా. మన మహర్షులు గొప్ప శాస్త్రవేత్తలు. అంతరిక్షంలోని గ్రహాల కదలికలను ఖచ్చితంగా లెక్కించిన మహాజ్ఞానులు వారు. వారి దగ్గర టెలిస్కోప్లు లేవు, రాకెట్లు లేవు. కానీ అంతరిక్షంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది, అది ఎలా కదులుతోంది,
దానివల్ల భూమి మీద ఎలాంటి మార్పులు వస్తాయి అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా లెక్కగట్టారు. అంతరిక్షంలోని గ్రహాల కదలికలను లెక్కగట్టి ఈ 60 ఏళ్ల చక్రాన్ని ఎలా రూపొందించారో తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పురాణాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఖగోళ శాస్త్ర పరంగా, సైన్స్ పరంగా ఉగాది వెనుక ఉన్న అద్భుతమైన లాజిక్ను తెలుసుకుందాం. మన సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ ఎన్నో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటిలో భూమి మీద, మనుషుల మీద అత్యంత ప్రభావం చూపే 2 అతిపెద్ద గ్రహాలు, ఒకటి గురుగ్రహం, దీనిని బృహస్పతి అంటారు, రెండవది శనిగ్రహం. ఈ 2 గ్రహాలే మన 60 ఏళ్ల చక్రానికి ఆధారం. అది ఎలాగో ఇప్పుడు సులభంగా వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది. కానీ గురుగ్రహం సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. అదేవిధంగా శనిగ్రహం సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్లోని కనిష్ట సామాన్య గుణిజం సూత్రాన్ని తీసుకుందాం. గురుగ్రహం 12 ఏళ్ళు, శనిగ్రహం 30 ఏళ్ళు. ఈ రెండింటికి కనిష్ట సామాన్య గుణిజం కడితే వచ్చే సంఖ్య ఎంత? ఖచ్చితంగా 60. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? గురుగ్రహం సూర్యుని చుట్టూ 5 సార్లు తిరగడానికి 60 ఏళ్ళు పడుతుంది. అదే సమయంలో శనిగ్రహం 2 సార్లు తిరగడానికి 60 ఏళ్ళు పడుతుంది. సరిగ్గా 60 సంవత్సరాలకు ఒకసారి ఈ గురుగ్రహం మరియు శనిగ్రహం 2 అంతరిక్షంలో ఒకే సరళ రేఖ మీదకు వస్తాయి. అంటే ఈ 2 గ్రహాలు మళ్ళీ తమ ప్రారంభ స్థానానికి చేరుకుంటాయి. ఇది ఖగోళ శాస్త్రంలో ఒక అత్యద్భుతమైన ఘట్టం. ఈ 2 గ్రహాలు ఇలా 60 ఏళ్లకు ఒకసారి కలిసినప్పుడు అంతరిక్షంలో ఒక ప్రత్యేకమైన కాస్మిక్ ఎనర్జీ విడుదలవుతుంది. ఆ శక్తి భూమి మీద పడినప్పుడు మన వాతావరణంలో, ప్రకృతిలో, అడవుల్లో, వ్యవసాయంలో మరియు మనుషుల ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పులు వస్తాయని మన ఋషులు ఎప్పుడో కనిపెట్టారు. అందుకే ఒకసారి గురుగ్రహం మరియు శనిగ్రహం కలిసినప్పటి నుండి మళ్ళీ అవి 60 ఏళ్ల తర్వాత కలిసే వరకు మధ్యలో ఉన్న కాలాన్ని ఒక చక్రంగా విభజించారు. ఆ 60 ఏళ్ల చక్రాన్నే మనం ఇప్పుడు ఉగాదికి వాడుతున్నాం. అదండి అసలు రహస్యం. విదేశీయులు ఆకాశంలో నక్షత్రాలను చూసి ఆశ్చర్యపోయేలోపే మన వాళ్ళు గ్రహాల గతులను లెక్కగట్టి క్యాలెండర్ను సృష్టించారు. కానీ సామాన్య మనుషులకు ఈ సైన్స్, ఈ గురు శని గ్రహాల కదలికలు అర్థం కావు కదా. అందుకే దాని నారదుడు మరియు ఆయన 60 మంది కుమారుల కథ ద్వారా పురాణంగా మలిచి ఉగాది పండుగగా మనకు అందించారు. సైన్స్ను సంస్కృతితో ముడిపెట్టిన ఆ ఋషుల తెలివితేటలకు దండం పెట్టాల్సిందే. ఇప్పుడు ఆ 60 సంవత్సరాల పేర్లు ఏమిటో, వాటిని ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. ఈ పేర్లు ఏవో యాదృచ్ఛికంగా పెట్టినవి కావు. ఆ సంవత్సరం ప్రకృతి ఎలా ఉండబోతోంది, కరువు వస్తుందా, కష్టాలు వస్తాయా, వర్షాలు పడతాయా, సుఖాలు ఉంటాయా అని ముందుగానే సూచించే అద్భుతమైన పేర్లు ఇవే. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద్యూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవలంబి, విలంబి, వికారి, శార్వరి, ఫ్లవ, శుభకృత, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. సరే, 60 ఏళ్ల లెక్క అర్థమైంది. కానీ ఆ పేర్లే ఎందుకు? వాటికి అర్థం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రతి సంవత్సరానికి పెట్టిన పేరు ఆ సంవత్సరంలో జరగబోయే ఫలితాలను సూచిస్తుంది. ఉదాహరణకు బహుధాన్య నామ సంవత్సరం వస్తే ఆ ఏడాది పంటలు బ్రహ్మాండంగా పండుతాయని అర్థం. అదే క్రోధినామ సంవత్సరం వస్తే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లేదా జనాల్లో ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉంటాయని ఒక హెచ్చరిక. ఆనందనామ సంవత్సరం వస్తే ప్రజలు ఆనందంగా ఉంటారని, వర్షాలు బాగా పడతాయని అర్థం. శుభకృత్, శోభకృత్ లాంటి సంవత్సరాలు శుభాలను కలిగిస్తాయి. రౌద్రి అంటే భయంకరమైన ఎండలు లేదా కష్టాలు ఉండొచ్చు. చివరగా 60వ సంవత్సరం అక్షయ, దీనినే క్షయ అంటారు. అంటే నశించిపోవడం లేదా ముగింపు అనే అర్థం. అంటే పాతకాలపు చెడు అంతా ఆ ఏడాదితో నశించిపోయి మళ్ళీ ప్రభవనామ సంవత్సరంతో సృష్టి సరికొత్తగా మొదలవుతుంది అని అర్థం. ఎంత అద్భుతమైన చక్రం కదా ఇది. ఇది మూఢనమ్మకం కాదు. గురుడు మరియు శని ఇవి చాలా భారీ గ్రహాలు. వీటి అయస్కాంత క్షేత్రం మరియు గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఈ గ్రహాలు దూరంగా వెళ్ళినప్పుడు, దగ్గరగా వచ్చినప్పుడు భూమి వాతావరణంలో, సముద్రపు అలల్లో, చివరికి మనుషుల మెదడులో ఉండే రసాయనాల్లో కూడా మార్పులు వస్తాయని మన మహర్షులు గ్రహించారు.
ఆ గ్రహాల స్థానాన్ని బట్టి ఆ సంవత్సరానికి తగిన పేరు పెట్టారు. అంటే మనం పంచాంగం చదవక ముందే కేవలం ఆ సంవత్సరం పేరు వినగానే మనం సంతోషించాలా లేక జాగ్రత్త పడాలా అని మన ఋషులు ఒక ఇండికేషన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం చెబుతాను. మన ఇళ్లలో పెద్దవారికి షష్ఠి పూర్తి వేడుకలను ఎందుకు అంత ఘనంగా మళ్ళీ పెళ్లి చేసినట్లు ఎందుకు జరుపుతారో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? దానికి కారణం ఈ 60 సంవత్సరాల కాలచక్రమే. ఒక మానవుడు తన జీవితంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అంటే ఈ సృష్టిలోని 60 రకాల కాలాలను, 60 రకాల కష్ట సుఖాలను, 60 రకాల గ్రహాల ఎనర్జీలను అతను చూసేశాడు అని అర్థం. అతను ఒక పూర్తి కాలాన్ని జీవించి తిరిగి మళ్ళీ మొదటి నామ సంవత్సరం వద్దకు వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే అది అతనికి 2వ జన్మ. జీవితం అంటే కేవలం ఆనందమే కాదు, అలాగని కష్టమే కాదు. ఉగాది నాడు మనం తినే పచ్చడిలో షడ్రుచులు ఎలా అయితే ఉంటాయో, వేప పువ్వు చేదుతో పాటు బెల్లం తీపి ఎలా కలిసి ఉంటుందో, మన జీవితంలో కూడా ఈ 60 సంవత్సరాలలో దుఃఖాలు, సుఖాలు, అపజయాలు, విజయాలు అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఈ మాయాకాల చక్రంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా చిరునవ్వుతో స్వీకరించాలని చెప్పడమే ఉగాది పండుగ పరమార్థం. ఇదండి మన తెలుగు సంవత్సరాల 60 పేర్ల వెనుక ఉన్న అసలైన పౌరాణిక మరియు శాస్త్రీయ రహస్యం. ఉగాది పండుగ అంటే కేవలం క్యాలెండర్ మార్చుకోవడం కాదు, మన జీవితాలకు ఒక కొత్త మార్గదర్శనం చేసే పండుగ మన ఉగాది. మన హిందూ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఈ సైన్స్ గురించి తెలుసుకున్నాక మీకెలా అనిపించింది? ఇది చూసిన తరువాత నేను ఒక భారతీయుడిని అని, హిందూ ధర్మంలో పుట్టానని మీకు గర్వంగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇంత అద్భుతమైన మన సంస్కృతి గురించి ఇప్పటి యువతకు, మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి దయచేసి మీ వీడియోను ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన శాస్త్రీయమైన ధార్మిక రహస్యాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.